ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 5వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2:30 తర్వాత శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఒక షాకింగ్ న్యూస్ ని మీరు వింటారు. అయితే ఎటువంటి షాకింగ్ న్యూస్ ని మీరు వినబోతున్నారు, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూలత, ఎటువంటి ప్రతికూలతలు వృషభరాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవారాధన చేయాలి, ఏ పరిహారాలు చేయాలనే పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ ఫలాల గురించి తెలుసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ముఖ్యంగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వృషభ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేయటంలో వీరు ఎప్పుడూ కూడా ముందు వరుసలోనే ఉంటారు. అలాగే ఎవరైనా సరే వీరిని చిన్న సహాయం చేసినా సరే వారి సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క 2025వ సంవత్సరం ఆగస్టు 5వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2:30 తర్వాత ఒక షాకింగ్ న్యూస్ని అయితే మీరు వినబోతున్నారు. అంటే అది మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఊహించని వార్త అంది. అది మీ కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు, బంధువులకు సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క మిత్రులకు సంబంధించింది కావచ్చు. ఇలా ఎవరైనా సరే ఊహించని ఒక వార్తనైతే మీరు వినే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలగజేసే అటువంటి వార్త అని చెప్పుకోవచ్చు. ఇక శుభవార్త కావచ్చు, లేదా మీకు షాకింగ్ న్యూస్ కావచ్చు, ఏదైనా సరే మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక వార్తనైతే మీ గురించి వినే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక వృషభ రాశి వ్యక్తులకు మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక కొత్త వ్యక్తితో పరిచయం ఉండొచ్చు. వారు మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తారు. అయితే మొదట వారితో పరిచయం అనేది గొడవతో మొదలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే కొంతమందిలో పరిచయం ముందుగా గొడవతో మొదలవుతుంది. ఆ తర్వాత వారు మిత్రులుగా కూడా మారిపోతూ ఉంటారు. అటువంటి ఊహించని ఘటన ఈ రోజు మీ యొక్క జీవితంలో జరిగే అవకాశాలు కూడా ఈ యొక్క వృషభ రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా తమ యొక్క మిత్రులను కానీ, శ్రేయోభిలాషులను కానీ, లేదా ఒకప్పుడు మీతో కలిసి పనిచేసిన వ్యక్తులను కానీ కలుసుకొని అనుకుంటున్నారు. కానీ కలుసుకునే విషయంలో చాలా రకాల ఆటంకాలు ఎదురవుతున్నాయి. వారి యొక్క అడ్రస్, ఫోన్ నెంబర్ మీకు సరిగా తెలియదు. అలాగే వారిని కలుసుకోవాలి అనుకున్న ప్రతిసారి కూడా ఏదో ఒక పని పడటం, ఈ విధంగా మీ యొక్క
ప్రయాణాన్ని వాయిదా వేసుకోవటం, ఈ విధంగా ఏదో ఒక ఆటంకం మీ యొక్క జీవితంలో జరుగుతూ ఉంటుంది. ఈరోజు అనుకోకుండా వారు మీకు కాల్ చేయటం కానీ, నేరుగా మీ ఇంటికి రావటం కానీ జరుగుతుంది. ఇది మీకు చాలా షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఆశ్చర్యాన్ని కలుగజేసే అటువంటి ఈ సంఘటన మీ యొక్క జీవితంలో చాలా రకాల మార్పులను తెచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే వారి యొక్క రాక మీ యొక్క జీవితంలో చాలా రకాల మార్పులను, చేర్పులను తీసుకొని వస్తుంది. ఇది వరకు మీ యొక్క జీవితంలో మీరు తెలిసి తెలియక తీసుకున్న కొన్ని నిర్ణయాల గురించి వారు మిమ్మల్ని హెచ్చరించడం, అలాగే మీకు చక్కటి గైడెన్స్ని అందించడం కూడా జరుగుతుంది. ఈ విధంగా వారి యొక్క రాక మీ యొక్క జీవితంలో అనేక రకాల మార్పులను తీసుకొని వస్తుంది. ఇక వృషభ రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలం నుండి చిన్ననాటి మిత్రులతో కలిసి గెట్ టుగెదర్ కోసం ప్లాన్ చేస్తున్నారు. కానీ మీరు ఆ యొక్క ప్లాన్ ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. ఎన్నో రకాల ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రణాళిక ఖచ్చితంగా ఉండడం లేదు. ఈరోజు దానికి సంబంధించిన మీకున్నటువంటి కమ్యూనికేషన్ అన్నీ కూడా క్లియర్ కాబోతున్నాయి. ఖచ్చితంగా ఒక క్లారిటీ వస్తుంది. ఎవరెవరు ఎక్కడ కలుసుకోవాలని దాని గురించి ఫ్రెండ్స్తో చర్చిస్తారు. సరైన నిర్ణయం కూడా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వృషభ రాశికి చెందినటువంటి విద్యార్థులకి ఈ రోజు సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. ఇది వరకు మీరు ఏ అంశాలలో అయితే డౌట్ని కలిగి ఉండి చదువుపై ఏకాగ్రత చూపించలేకపోతున్నారో అటువంటి డౌట్స్ని క్లియర్ చేసుకునే అవకాశం మీ ముందుకు వస్తుంది. ఆ డౌట్స్ మీకు ఏదో ఒక రకంగా క్లియర్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక వృషభ రాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి కూడా సమయం అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. అలాగే విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. మీరు అనేది ఈరోజు ఒక గుడ్ న్యూస్ వార్తను వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల్లో మీరు కొత్త వ్యక్తులని కలుసుకోబోతున్నారు. మీరు అనేది నిత్యం శనిదేవుని ఆరాధించడం, శనిదేవునికి ద్వారా సకల శుభాలు మీకు కలుగుతాయి. అలాగే శని స్తోత్రం పారాయణం చేయడం, అలాగే శని భగవానునికి ఇష్టమైన నలుపు రంగు వస్తువులను కానీ, వస్త్రాలను కానీ పేదలకు దానంగా ఇవ్వడం మరెన్నో శుభప్రదమైన ఫలితాలను పొందుకోవడానికి ఖచ్చితంగా జరుగుతుందని, ఇంకా ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే మీరు పేదలకు దాన ధర్మాలు చేయండి, అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.